హాయ్ గైస్, మెకానిక్ క్రేజీ ఎక్స్పెరిమెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. మేమే ప్రతి వీడియో వస్తుంది, సపోర్ట్ చేయండి గైస్. ఇది టేబుల్ ఫ్యాన్ వీగార్డ్ ఒకలా 7 సెమేస్టర్ చూపిస్తాను చూడండి గైస్. ప్రాబ్లం ఏమి ఈ ఫ్యాన్ అనేది చూడండి గైస్. ఇదే ప్రాబ్లము, తిరుగుతూ ఉంటుంది, టక్కని పట్టుకొని వస్తుంది. అది ఏం ప్రాబ్లం అంటే బుష్ పెయింట్ ఉంది. నెట్ తిప్పకుండా నీట్గా అట్లే రెక్ తీసేయండి. లోపల చెక్క నెట్ వస్తుంది, తిప్పకుండా అట్లా నీట్గా ఇప్పుకొనేసి జాలరీ అయితే పక్కలో పెట్టుకునేయండి. దానికి 4 స్క్రూలు వస్తాయి. పెన్ క్యాప్కి 4 స్క్రూలు ఇప్పుకోండి. అట్లా 4 స్క్రూలు ఇప్పుకొని వేసినాక వెనక గేర్ బాక్స్కి నెట్ వస్తుంది, నెట్కి స్క్రూ వస్తుంది, స్క్రూ ఇప్పుకొనేయండి. లేదంటే వెనక క్యాప్ తీయకెళ్ళదు. క్యాప్కి లాక్లు వస్తాయి, 4 లాక్లు కరెక్ట్గా ఇప్పుకోనాలి మీరు. అవే అట్లా నీట్గా ఇప్పుకోండి, ఇలాంటి పగిలిపోతే బాధ. గైస్ చెక్ అవుతుంది, బుష్ పెయింట్ ఇది, దాన్ని ఇంకోట్లు అవుతుండేది. గేర్ బాక్స్ ఇప్పుకోండి నీట్గా. లాక్ వస్తుంది ఫ్యాన్కి వెనక, లాక్ది తీసేసుకోండి. అదే ర్యాడ్ దగ్గర తీసాను చూడది, చూడండి అట్లా లాక్. అలాంటి క్యాప్ తీయాలంటే లాక్ అడ్డం వస్తుంది కదా, అందుకే రూల్ కరెక్ట్గా ఇప్పుకోండి. ఇవి థ్రెడ్డింగ్ పోయిస్తే బాగా తిప్పేదానికి. దాన్ని కరెక్ట్గా ఇట్లా కూడా వేసుకొని ఇప్పుకోండి. స్క్రూలు తీసేసినాక నీట్గా క్యాప్ చేసుకోండి, ఎలాంటి డ్యామేజ్ అయితే బాధ. వైండింగ్ నీట్గా తీసుకోవాలా. స్ట్రైట్ కలిగితే చిన్నగా ఉంటుంది కదా, ఇది వైండింగ్ కట్ అయిపోతే బాధ తెలిసేది యాడ్ కట్ అయిపోయింది అనేది. రెండు షేక్ అయితే బుష్ పోయింది దానికి. ఇదేను 2 చేంజ్ చేసుకోవాలి బుష్. ఇది ఏం గైస్ అంటే చెక్ చేస్తాను, ఇది ఇట్లా అంటే షాప్ ఫంక్షన్గా లేదని. తగిలిందంటే షాప్ ఫంక్షన్ లేదు, తగిలేదు నైస్గా పోతుంది అంటే షాప్ ఫంక్షన్ లేదు, బాగానే ఉంది. ఇది బాగుంది షాప్లో, దాన్ని బుష్ చేంజ్ చేసుకుంటే చాలా. లేదు తగులుతూ ఉంది అనే రకమంటే షాప్ చేంజ్ చేసుకోవాలా, దానికి అయ్యట్లేదు. లేదంటే మీరు బుష్ చేసి వేస్ట్ అయిపోతుంది. చూడండి గైస్, బుష్ ఎట్లా చూపిస్తాను. దీనికి 4 లాక్లు వస్తాయి. 4 లాక్లలో 3 లాక్లు ఇప్పుకొని చూడండి, అవే లాక్లు అట్లా 4 వస్తాయి. 4లో 3 ఇప్పుకోండి. 3 ఇప్పుకొని తీసి మనకి పెట్టేసి లాక్ పెట్టేసి
బాగా బుష్ టైట్ వచ్చేలాగా చూడండి గైస్, కొత్త బుష్ చేస్తున్నాను. అట్లా నీట్గా కూర్చొని పెట్టకుండా చూపిస్తాను ఎట్లా అని కూడా. అట్లా కూర్చొని పెట్టుకొని కూడా లాక్ చేసేయండి. ప్రెస్ చేయండి. లాక్ అయిపోయినా లైట్ బాగుంటుంది కూడా. సేమ్ దానికి సేమ్ అంటే ఆయిల్ రెండు బాగుండే ఆయిల్ వేసుకుంటా ఫ్రీగా తిరుగుతుంది. నీరు పెట్టుకునే రెండు పులుసు చేంజ్ చేసుకుని ఇది గేర్ బాక్స్ అర్జెంట్లో అయ్యేసి ఉల్టా చేంజ్ చేసినాను. అనేది ఉల్టా చేంజ్ చేసేసి చూపిస్తున్నాను. గేర్ బాక్స్ కింద కావాలి. అనేది అట్లా అంతే గైస్. నీట్గా ప్లాస్టిక్ ఫస్ట్ ఎట్లా సేమ్ అదే పరిస్థితి కటింగ్ బ్లేడ్లో పట్టుకోకుండా అంటే ఎట్లా టైట్ వేస్తున్నాను అంటే దీనికి లాక్ ఇస్తారు. టైట్ ఎంత గ్రిప్కి టైట్ పట్టుకుంటుంది. అయితే జారుతుంది, జారేలకి ఇంకా పట్టుకుంటుంది. దాన్ని కటింగ్ బ్లేడ్ వాడకుండా స్క్రూడ్రైవర్ స్క్రూడ్రైవర్లన్నీ మాత్రం వాడుతుండేది. మీరు గేర్ బాక్స్ పెట్టుకోండి. అంతా రెడీ అయింది. చెక్ చేసుకుంటాం రన్నింగ్ ఎట్లా వస్తుంది అనేది. రన్నింగ్ ఈజీ అంతా ఫిట్ చేసుకున్నాము. వర్కింగ్ అయిపోయింది బాగా. గైస్, మెకానిక్ క్రేజీ ఎక్స్పెరిమెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి.